ఈ కుటుంబము, ఈ మనో భార్య ఆ కాలంలో జరగబోతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ కాలానికి దాని సంఘటనలు వీరి కుటుంబమునే దేవుడు వాడుకొని వీరి కుటుంబంలో నుండే దేవుడు ఒక కుమారుని తీసుకొచ్చి ఎక్స్ట్రా బ్లెస్సింగ్, మళ్ళీ కుమారుని ఇవ్వడం దీవెనైతే ఆ కుమారుడు ప్రవక్తగా పుట్టడం, ఆ కుమారుని దేవుడు వాడుకొని ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆ కాలంలో ఉన్న సంఘాన్ని కాపాడడం, అది ఎక్స్ట్రా బ్లెస్సింగ్. అది ఆ బ్లెస్సింగ్ దేవుడు వీళ్ళకి ఇస్తున్నాడు. ఎంత ధన్యత వీళ్ళు కలుగున్నారు. ఈరోజు మనకు కూడా అదే ధన్యత. నువ్వు ఈ వర్తమానాలు చదువు, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏందో కనబడతా ఉంటుంది. నీ కుటుంబం పట్ల దేవుని ఆలోచనలు ఏందో అర్థమవుతా ఉంటాయి. యెహోవా దూత నీకు ఇదిగో 7వ దూత ద్వారా ఆయన వర్తమానం ద్వారా నీకు ప్రత్యక్షపరచుకుంటాడు ఆయన. చాలామంది వాళ్ళ పిల్లలు చర్చలో ఏదైనా పనిచేస్తున్నారు అనుకో, తల్లిదండ్రులు ఇంటికి పోయినాక అంటారు, అరే ఎందుకురా నువ్వు పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావురా నువ్వు, సైలెన్స్గా కూర్చోక మీతో వాళ్ళందరూ చేస్తున్నారా నువ్వు చేయడానికి. ఒకవేళ ఆడపిల్లలు ఏదైనా పని చేస్తున్నారు అనుకో, ఏయ్ ఎందుకు చేస్తాను నేను ఎవరు పని చేయమన్నారే, నేను మంచిగా తిని కూర్చోక. ఇలాంటి వాళ్ళందరూ ఒకరోజు రొమ్మును కొట్టుకొని ఏడుస్తారు. అయ్యో మాకు అవకాశం ఉండి కూడా మేము పోగొట్టుకున్నామే, దేవుని పని చేసే అవకాశం మాకు ఉండే. సంఘములో నా కొడుకు వాడబడితే ఎంత బాగుంటుంది, నా కూతురు వాడబడితే ఎంత బాగుంటుంది, నా కూతురు కూడా సంఘములో వాడబడాలి. గుర్తుంచుకో, ఎంత పెద్ద రాణి అయినా ఇంట్లో తన రాజుకు సేవ చేయాలి. నువ్వు క్రీస్తు రానివే, కానీ ఇక్కడ రాజు యేసుక్రీస్తుకి, ఆయన వాక్యానికి నువ్వు సేవ చేయాలి. వస్తీ చేయలేదు, అందుకే వెళ్ళగొట్టబడింది. నువ్వు కూడా చేయలేదనుకో, నిన్ను కూడా దేవుడు ఎట్లా వెళ్ళగొట్టానో సంఘంలో అట్లనే వెళ్ళగొడతాడు. కొందరు అంటుంటారు, నా భార్య చేయదు పాస్టర్ గారు, నా భార్య పని చెప్పకు. వెళ్ళగొట్టే రోజు దగ్గరకు వచ్చింది. నిన్ను ఎట్లా వెళ్ళగొట్టాలో దేవుడికి బాగా తెలుసు. నా కూతురు చేయదు పాస్టర్ గారు, మాకు పనులప్ప చెప్పకండి. మా కూతురికి ఎందుకు చెప్తున్నావు నువ్వు, మా కొడుకుకి ఎందుకు చెప్తున్నావు? అరే బాబు, ఇది గొప్ప భాగ్యము, ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఇది. నీకు కూతురు కొడుకును ఇవ్వడం ఒక దీవెనైతే, వాళ్ళను దేవుని సన్నిధిలో దేవుడు వాడుకోవడము, దేవుని పనిలో వాడుకోవడము, అది గొప్ప దీవెన, అది ఎక్స్ట్రా బ్లెస్సింగ్ అది. అందుకే నా కొడుకులకు నేను ఎప్పుడు చెప్తుంటా, పని చేయాలా మీరు కూడా, యు మస్ట్ డూ ద వర్క్. మీరు పని చేయాలా మీరు కూడా. ఎందుకంటే అది గొప్ప దీవెన. అది పరిచర్య చేయించుకోవడం దీవెన కాదు, పరిచర్య చేయడం దీవెన. యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చా, నేను మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఈరోజు పరిచర్య చేయించుకున్నవాడు గొప్పవాడు కాదు, పరిచర్య చేస్తున్నవాడు గొప్పవాడు. మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండగోరిన ఎడల మిగతా వాళ్ళందరికీ వాడు దాసుడు కావాలను అన్నాడా లేదా? మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండగోరిన ఎడల వాడు మిగతా వాళ్ళందరికీ దాసుడు కావాలను. దాసుడు అవ్వడమే గొప్పవాడై ఉన్నాడు, దాసుడు అవ్వడమే గొప్పతనమై ఉన్నది. చాలామంది నేను సేవకులను కూడా చూశాను, వాళ్ళ పిల్లలు ఏ పని చేయరు, వాళ్ళు సంఘంలో ఏ పని చేయరు. అలా చేయకండి ప్లీజ్ సేవకులారా, నేను చెప్తున్నాను, మీ సంఘంలో అలా చేయనీయకండి. మీరు మీ పిల్లలు ఖచ్చితంగా పని చేపిస్తే మీకు వచ్చే దీవెన వేరది, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది అది. ఎందుకంటే మనం పరిచర్య చేయడానికి ఉన్నాం, మనం వాక్యానికి పరిచర్య చేయడానికి, రాజుకు పరిచర్య చేయడానికి మనం ఉన్నాం. ఈ రోజున పరిచర్య చేయడం నేర్చుకోవాలా, పరిచర్యకు లోబడడం నేర్చుకోవాలా. ఆడపిల్లలు ఖచ్చితంగా పరిచర్యలో పాల్గొనాలా, పరిచర్య చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి పరిచర్యను. మగపిల్లలు పరిచర్య చేయాలి. ఎందుకంటే కుటుంబము దేవుని సన్నిధిలో వాడబడాలంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఆ పురుషుడు, ఆ స్త్రీ, అంటే భర్త, భార్య, పిల్లలు దేవుని సేవలో పాల్గొనాల వాళ్ళు. అది ఎక్స్ట్రా బ్లెస్సింగ్, అది ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ అవన్నీ. దాన్ని పోగొట్టుకోకండి దయచేసి. పోగొట్టుకునే వాళ్ళ గురించి నేనేం చేయలేను, కానీ పోగొట్టుకోకుండా మాత్రం నేను చెప్తున్నాను. అది మర్చిపోకండి ఈ విషయాన్ని. ఇప్పుడు